ఆకాశవాణిలో మాట్లాడినాం. సరే ఏదైనా కానీ ఒక జాతర కాబట్టి, చాలా పెద్ద జాతర కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలి, ప్రజలు కూడా అందరూ సంతోషంగా ఉండాలి. ప్రత్యేకించి రైతాంగం బ్రహ్మాండం వర్షాలు పడాలి. వర్షాలు పడలే సరిగా, రైతులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. అందరూ సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇది 100ల సంవత్సరాల పురాతనమైన దేవాలయం. అన్ని ఏర్పాట్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే చేసే, కొత్తగా చేసేది ఏం లేదు. ఇక్కడ బ్యారికేడింగ్, పోలీస్ బందోబస్తు తప్ప మిగిలిన ఈ రోడ్ 20 ఏళ్ళ దాకా పోదు. సిమెంట్ రోడ్డు, లైట్లు దానికి పర్మనెంట్ లైట్లు ఉన్నాయి, సీసీ కెమెరాలు పర్మనెంట్ ఉన్నాయి. ఒక బ్యారికేడింగ్, పోలీస్ బందోబస్తు 2 కార్యక్రమాలు. కాబట్టి నిన్నటి నుంచి చాలా అంశాలు జరిగినాయి. కనుక నేను ఎందుకు పండుగ పూట మాట్లాడద్దన్న ఉద్దేశంతో మాట్లాడతలేదు. నిన్న ఉదయం పూజ నుంచే స్టార్ట్ అయింది. టైం డిలే ఎందుకు అయింది, అమ్మవారు కోపం వస్తుంది కాబట్టి చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎందుకు మనకని చెప్పేసి పండుగ సంతోషంగా జరిగితే అంతే సంతోషం. కాబట్టి సహకరించినటువంటి స్థానిక ప్రజలు ఉన్నారు, పోలీస్ యంత్రాంగం కానీ, మున్సిపల్ కానీ, వాటర్ వర్క్స్ కానీ, ఎండోన్మెంట్ కానీ, R&B డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ సరే సంపూర్ణమైనటువంటి సహకారంతో కార్యక్రమం ఇయ్యాలతోనే జయప్రదం జరగాలి. పొద్దున్నే రంగం కార్యక్రమం, భవిష్యవాణి కార్యక్రమం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అంబారీ ఊరేగింపు జరిగిన తర్వాత మళ్ళీ సాయంత్రం పలారం బండ్లతోని కార్యక్రమం కంప్లీట్ అయిపోతుంది. అమ్మవారు ఏంటంటే బలి చేయాలనేటువంటిది, అంటే ఒకప్పటి నుంచి చరిత్ర ఉన్నప్పటి నుంచి. బట్ మిగిలిన అంశాల మీద కూడా కొంత ఆమె బాధ వ్యక్తం చేసింది. బట్ ఏదైనప్పటికీ అమ్మవారు ఆమె చెప్పినటువంటిది మనం పాటించవలసినటువంటి ధర్మం మన మీద ఉంటుంది. కాబట్టి తప్పకుండా వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం ఏంటంటే పోయిన సంవత్సరం మా అన్న చనిపోయింది, ఈ సంవత్సరం కూడా ఖాళీ ఏర్పాట్ల విషయంలోనే నేను వచ్చి వెళ్తున్నా తప్ప నేను పూర్తిగా ఇన్వాల్వ్ అవుతలేదు. అంటే ఈ సంవత్సరం కూడా చేయొద్దని మన ఇంట్లో జరిగినటువంటిది. కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. అన్న ఇంకొక ముచ్చట ఏంటంటే నువ్వు ఈ చేపకి ఏం మొక్కుకున్నావు, నాకు అదొక్కటి చెప్పు. నేను మొక్కుకునేది ఏముండదమ్మా, సమాజము, ప్రజలు, రైతులు అందరు సంతోషంగా ఉండాలి, అంతకంటే ఏముండదు. బంగారు మనసు అన్నది అన్న ఎప్పుడు ఇదే మాట ఒకటే ముచ్చట చెప్తాడు, అందరు బాగుంటే నేను బాగుంటాను చెల్లె అంటారు. కాబట్టి అన్న మళ్ళా జాతరల కాడ కలుసుడు కాకుండా ఈ చేపకు మా ఇంటికి రా, 4 ముద్దలు వండి పెడతా తినిపోదు. ఎప్పుడు భోజనానికి పిలిచి అప్పుడు వస్తా. మంచిదన్న. క్షణార్థులు అన్నతోటి మాట్లాడి యువతల బంధుకు వచ్చేస్తున్నా. ఇక అంబారి ఊరేగింపు ఉంది, అదొక్కటి చూసుకొని మనం ఇట్లా వార్తలకు పోవాలి కదా, చూడముడి నడుండిగా.